అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి డబ్బులనేవైతే జమ చేయబోతుంది. సో, మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. అది ఏంటంటే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! సో, వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుంది. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. సో, దీనివల్ల ప్రతి పెన్షన్‌దారులకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ డబ్బులనేవైతే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేవడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి గాను ఏటా 22,000 కోట్లు విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, అసలు ఈళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది సందేశం అయితే ఉంది. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారు ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అది మనకేంటంటే ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చింది గదా! ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 అయితే జమ చేస్తామని చెప్పేసి ఇది వృద్ధులు, వితంతులకి అలాగే దివ్యాంగులకైతే జమ చేయబోతుందనమాట. ఇక్కడ మనకి మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. దీనికి సంబంధించి గాను ఏంటంటే ప్రతి పెన్షన్‌దారుకి లబ్ధి చేకూరేలాగా అర్హులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో, దీనికి సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. అంటే రేపు, ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.